బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 92వ కీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు తమ దేవుని మందిరంలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. ఇదే కాలంలో దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో నాటబడిన వారి జీవితం ఎలా ఉంటుందంటే వారు వర్ధిల్లుతారు, వారు పచ్చగా ఉంటారు, వారు ఆశీర్వదించబడతారు. అందుకే మనం ఎక్కడ నాటబడాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇదే కాలం మాట్లాడుతున్నాడంటే దేవుని మందిరంలో నాటబడాలి. చాలామంది అనుకుంటారు దేవుడు లేకుండా నేను సాధించలేనా, దేవుడు లేకుండా నేను ముందుకు వెళ్ళలేనా, దేవుడు లేకుండా నేను వర్ధిల్లలేనా అని చాలామంది అనుకుంటారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే తన బిడ్డలు తనకు వేరుగా ఉండి ఏమీ చేయలేరంట. ఎందుకంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయనలో ఉంటేనే మనం వర్ధిల్లుతాం, ఆయనలోనే మనము ఆశీర్వదించబడగలుగుతాం. కాబట్టి ఇదే కాలమున నువ్వెక్కడ నాటబడాలి అంటే దేవుని మందిరంలో నువ్వు నాటబడాలి. ఈరోజు వాగ్దానం వింటున్న నీవు దేవుని మందిరంలో నాటబడి ఉన్నావా? నీ కుటుంబము దేవుని మందిరంలో నాటబడి ఉందా? దేవుని మందిరంలో మీరు దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని కొరకు మీరు నిలబడుతున్న దేవుని బిడ్డలారా, ప్రభువు మీరు దేవుని మందిరంలో నాటబడి ఉన్నారు గనక ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు, ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లుతారంటే ఆత్మలో దేవునిలో ఉండి వర్ధిల్లినప్పుడు వారు చేసే ప్రతి పనిలో కానీ వారు చేయే కార్యంలో కానీ ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు, వారిని వర్ధిల్ల చేస్తాడు, దేవుడు నిలబెడతాడు. అందుకే ఇదే కాలమున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, లోకానికి వేరుగా ఉండి ప్రజలకు వేరుగా ఉండి దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు గనక ఎక్కడ నువ్వు నాటబడి ఉన్నావంటే దేవునిలో నువ్వు నాటబడి ఉన్నావు, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు, దేవుడే నా సమస్తమని ఆయన పైన ఆధారపడి నువ్వు బ్రతుకుతున్నావు గనక ఆయన నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని కానీ అదే రీతిగా అబ్రహాము జీవితాన్ని కానీ అనేక మంది భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు వారు వర్ధిల్లడానికి గల కారణం వారు దేవునిలో ఉన్నారు గనక దేవుడు వారిని వర్ధిల్ల చేశాడు. ఇదే కాలమున దేవుడు మరొక్కసారి నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడు, వర్ధిల్ల చేయబోతున్నారు. కాబట్టి దేవుడు నీ పనిలో నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఏ విషయమై ప్రార్థన చేస్తున్నావో, ఏది నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావో, ఎదిగో ఆ విషయంలో దేవుడు నీకు సహాయపడి వర్ధిల్ల చేయబోతున్నాడు. నీ చేతికి వచ్చిన దాన్ని, నువ్వు చేస్తున్న పనిని, ఉద్యోగాన్ని, వ్యాపారం పనులు ప్రతి విషయంలో దేవుడు నేను వర్ధిల్ల చేయబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మయంపరచవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. చిన్న ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేస్తాను. వీలైనంత మట్టుకు అందరూ ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా అనేకులు తెలుసుకొని ప్రభువుని గణపరుస్తారు. నిజరే రక్షకుడు యేసయ్య అని వారు గుర్తెరిగే భాగ్యం వారికి దొరుకుతుంది. కనుక తప్పకుండా మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేసినప్పుడు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు. యెహోవా మందిర ఆవరణంలో నాటుబడిన వారే వర్ధిల్లుతారు, నీకు వేరుగా ఉన్నవారు వర్ధిల్లరయ్యా. అయ్యా నీలో లేనివారు వర్ధిల్లరు. అవునయ్యా, నీలో ఉన్న అబ్రహాము వర్ధిల్లాడు, నీలో ఉన్న యోసేపు వర్ధిల్లాడు.
అయ్యా, ఎంతమంది బిడ్డలు నీలో ఉన్నారో, నీ మందిరంలో నాటబడ్డారు, వారందరూ నాయన వర్ధిల్లుదురుగాక, వారు అంచెలంచెలుగా వర్ధిల్లుదురుగాక, వారు అనేకులకు దీవెనకరంగా ఉందురుగాక. వారి ఉద్యోగ వ్యాపార పనులు, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో ప్రభువా వారు వర్ధిల్లుదురుగాక నాయన. వారిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దానము ద్వారా వారు, వారి కుటుంబాలు దీవించబడునుగాక. ఆ రీతిగా మీరు కృప చూపి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.